తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు ప్రేమ విషయాలు అనుకూలంగా ఉండడము, సానుకూలంగా ఉండడము, విజయం సాధించడము, పెద్దల అనుగ్రహంతో, పెద్దల ఆశీర్వాదంతో ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకమైన పనులు కానీ, క్రియేటివ్ పనులు కానీ, మీరున్న రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు విజయం సాధించే అవకాశం కనబడుతోంది. సంతానపరంగా ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే మీ యొక్క హాబీలు కానీ, మీ యొక్క అలవాట్లను కానీ కొద్దిగా చేంజ్ చేసుకునే, మార్పు చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మారను, నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడంతో పాటు నువ్వులను అభిషేకం చేసే ప్రయత్నం చేసుకోండి. అభిషేకం చేసే సమయానికి స్వామివారి యొక్క ముఖ దర్శనం మాత్రం అస్సలు చేయకండి. స్వామివారి యొక్క పాద దర్శనం మాత్రమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి విషయాల్లో శాంతియుతంగా ఉండబోతోంది. వాహన లాభము, కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలకు అవకాశము, చోటు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల యొక్క సపోర్టు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ పేరిట పాలాభిషేకం చేసుకోవడం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు, ప్రయాణాలు, క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. అయితే సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని సమయము. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా కూడా కొంత ఎదుగుదల కనిపించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ చేత్తో గోవుకి ఏదైనా ఒక ఆహారం పెట్టండి. పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ, ఏదైనా పదార్థాలు, అంటే ఆవుకి ఏది పెడితే మంచిదో ఆ పదార్థాలు మీ చేత్తో మీరు పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.